ఈ సత్య సువార్త ఎలాంటి మనిషినైనా తన వైపు ఆకర్షించగలుగుతుంది. ప్రియులరా, యేసు అనబడిన దాగుచోటు దగ్గరకు వచ్చి దాచబడాలి. యేసు అనబడిన నా దాగుచోటైన యేసు దగ్గరకు వచ్చి దాచబడినప్పుడు ఆయనే తన రెక్కల కింద మనలను దాచేవాడు, మనలను కాచేవాడు. యెరూషలేమును గురించి ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడె తన పిల్లలను రెక్కల కింద దాచుకొనినట్లుగా నేను మిమ్మలను నా రెక్కల కింద దాయాలనుకున్నాను, కాయాలనుకున్నాను, కానీ మీరు నా మాట విననొల్లకపోయారు. అందుకనే మీ ఇల్లు మీకు విరవబడబోతుంది, పాడు దిబ్బగా మార్చబడే పరిస్థితులు రాబోతున్నాయి అని అన్నాడు. కోడె తన పిల్లలను ఎలా దాచుకుంటుందో తెలుసా? మీకు పల్లెటూర్లలో ఉంటే తెలుస్తుంది. పైలరా, వాకిట్లో కోడె పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి, తల్లి అక్కడే ఉంటుంది. ఈలోపు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి, ఏదైనా ఒక భయంకరమైన రాబందు లాంటిది వచ్చిందని అంటే గనక పిల్లలన్నీ కనురెప్పపాటులో అదృశ్యమైపోతాయి. ఏమైనా ఈ పిల్లలని అనుకునే లోపుగానే పిల్లలు మనకు కనబడవు. ఏమైనవని చూస్తే గనక కోడి మాత్రం, తల్లి కోడి మాత్రం అక్కడ కూర్చుని గంభీరంగా కదలకుండా అలాగే ఉంటుంది. ఏమైనా పిల్లలని అంటే గనక దాని 2 రెక్కలు చాపితే గనక ఆ రెక్కల కింద దానికి ఉన్న పిల్లలన్నిటినీ కూడా కప్పుకుని అది మాత్రం పిల్లలను కనబడకుండా కనబరుస్తుంది. నేను ప్రకటిస్తున్న, మనం ఆరాధిస్తున్న నా యేసు కూడా అంతే. ఎందరు ఆయనను ఆశ్రయిస్తారో, ఎందరు ఆయనను సమీపిస్తారో, ఎందరు ఆయనను కోరుకుంటారో, యథార్థముగా ప్రభువుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువ కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లుగా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, వెళ్ళిపోయినటువంటి ఆమె ఇగో బెత్లెహేము రొట్టెల ఇంటిలో సమృద్ధి లేదనుకుని కరువు కలిగినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయిన దగ్గర తిరిగి అన్నిటినీ కోల్పోయినప్పుడు ప్రియులరా, తిరిగి ఆఖరిగా చేసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏమని అడిగితే గనక, సర్వస్వము పోయినా, అన్నీ పోయినా నా స్వదేశానికి పోతాను, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఒక నిర్ణయం చేసుకుని తన కోడల్ని తీసుకుని రూతు వెళ్ళినప్పుడు ప్రియులరా, దేవుడు అక్కడ రాసిన మాట మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చావు అని అన్నాడు. యేసయ్యను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ చేసే దేవుడు కాదు నా దేవుడు. నీవు ఆయన దాగు చోటని గుర్తించి యేసు చాటుకు వస్తావా? యేసు చాటున దాచబడతావా? ఈ రోజున ప్రభువు నీకు ఏ మేలు కూడా కొదువ చేయడు. ఈ రోజున మనుషులు దేని చాటున దాచబడుతున్నారు తెలుసా? వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న ఉద్యోగం, వాళ్ళకున్న సంపాదన, వాళ్ళకున్న బంధుబలగం, వాళ్ళకున్న ధనధాన్యాదులు. ఓరి పిచ్చోడా, ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళే అవన్నీ వదులుకుని మాకు ధనమున్నా ఎవరు మమ్మలను దాచలేకపోతున్నారు, బంధు బలగమున్నా ఎవరు మమ్మలను దాచలేకపోతున్నారు, నా దాగు చోటు నీవే అని యేసు దగ్గరకు వచ్చి యేసు కృపా హస్తాల కింద దాచబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియులారా, మహోన్నతుడైన దేవుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వెవరి చాటున దాచబడాలో తెలుసా? యేసయ్య చాటున. యేసయ్య చాటున నువ్వు దాచబడితే, యేసయ్య కృప కింద నువ్వు దాచబడితే, యేసయ్య కృపలో ఉన్నానని నువ్వు చెప్పగలిగితే గనక నా దేవుడిచ్చేటువంటి కొన్ని మేలులు, ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రస్ఫుటం కావాలి, అవి ప్రత్యక్షం కావాలి. బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd స్ట్రీట్, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ID melukolupuswaramu@gmail.com.
మా సెల్ నెంబర్ 7675988768.